ఈరోజు దేవుని మాట కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానములు ఏమిటా? దేవుని వాగ్దానాలు దేవుడు మన జీవితంలో చేయాలి అనుకున్నవి, దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి అనే కార్యములు, ఆయన యొక్క గొప్ప తలంపులు, ఆయన మన ఎడల ఉద్దేశించిన గొప్ప మేలులు వాగ్దానాల రూపంలో మనం తీసుకోవడం జరుగుతుంది. అది నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు. అదే రీతిగా సంవత్సరం అంతా దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క దీవెనలు పొందుకొని మనము ఏం చేస్తాము? జీవం గల దేవుని డిసెంబర్ 31 నైట్ ఆయన సన్నిధిలో దేవుడిచ్చే వాగ్దానాల కొరకు ఆశగా ఎదురు చూస్తూ తీసుకోవడం జరుగుతుంది. ఎంతో భద్రంగా, ఎంతో భయభక్తులతో, ఎంతో పాపమంతా కడుక్కున్న వారమై, ఎంతో ఆసక్తితో మనము ఎంతో భయంగా తీసుకోవడం జరుగుతుంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అవి ఎలాగున్నాయంట? క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అవి అవునన్నట్టుగానే ఉన్నవి. అంత మాత్రమే కాకుండా అవి నిశ్చయములై ఉన్నవంట. నిశ్చయములై అంటే ఏంటి? ఇక్కడ కింద చూడండి, ఆమెన్ అని ఉన్నవి అంట. నిశ్చయములై అంటే ఏంటి? ఆమెన్. ఆమెన్ అంటే ఏంటి? అవునుగాక. మనందరం ప్రార్థన చేస్తాము, ఒక్కొక్కరం ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో. అందరం ఏమంటాము? ఆమెన్ అంటాం. ఆరాధన చేస్తారు ఒక్కొక్కరుగా, ఆమెన్ అంటాం అందరం కలిసి. ఆమెన్ అంటే ఏంటి? అవునుగాక. మరి నిశ్చయంలో ఉన్నవి. మరి మన జీవితంలో వాగ్దానం నెరవేరడం లేదు. అయ్యో, పోయిన సంవత్సరం వచ్చింది ఇంకా నెరవేరలేదు, ఈ సంవత్సరం ఉంది ఇంకా జరగడం లేదు అని మనం ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అవి నిశ్చయములు, ఖచ్చితంగా జరుగుతాయి. మరి అవి ఖచ్చితంగా జరిగే కార్యాలు. అయితే మరి ఆ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చాలని ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు నీవు కూడా దేవుని యొద్దకు త్వరగా వస్తున్నావా? నిదానంగా వస్తున్నావా? త్వరగా వేగిరపడుతున్నావా? మన హృదయం దేవుని కొరకు వేగిరపడుతుందా? వేగిరపడతాం అంటే ఏంటి? ఆతృత, ఆసక్తి. మనం ఏం చేయాలి? ఆసక్తిగా ఆయన యొక్క వాక్యం చదవడానికి, ఆసక్తిగా ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, ఇలాగా ఆయన వాక్యం వినడానికి మనలో ఏం కావాలి? ఆతృత కావాలి. ఎప్పుడైతే మనము ఆయన విషయంలో మనం ఈ రీతిగా ఉంటామో, మనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఎత్తుపట్టుకోవాలి. దేవుడు మనకేమైతే ఇచ్చాడో వాగ్దానం, దాన్ని మనము ప్రార్థించాలి. తండ్రి, నువ్వు నాకు ఇచ్చావు కదా వాగ్దానం, నువ్వు నెరవేర్చేయ్యా అని మనం ప్రార్థించాలి. దేవుడు నాకేమి ఇచ్చాడు? నీ శత్రువులు వారి యొక్క శ్వాసాన్ని తింటారు అని దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చాడు. మరి ఏంటయ్యా తండ్రి, ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఈ బాధలు నా జీవితంలో ఏది శత్రువుగా ఉందో తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేయని మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు అక్షరాల నెరవేరుతుంది. దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని నెమ్మదితో జీవింపజేస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకేనా వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నీ వాగ్దానాలు నిశ్చయంలో ఉన్నవయ్యా తండ్రి. అవునన్నట్టుగానే ఉన్నవి కానీ కానన్నట్టు కాదు కదయ్యా తండ్రి. మేమే తండ్రి నాయన నీ వాక్యాన్ని ప్రభు నాయన, నీ వాగ్దానాలను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నామయ్యా తండ్రి. అవి నెరవేరాలి అంటే నీ కృపను పొందుకొని నీ పాదాల చెంత చేరి ప్రభు నాయన, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుంటే ప్రభు తండ్రి, నీ సన్నిధిలో మేము అడిగితే అవి తప్పకుండా అక్షరం కూడా పోకుండా జరిగేదిగా ఉందయ్యా తండ్రి. యేసయ్యా, ఈ రోజు నుంచి ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానాలను ప్రభు నాయన గురించి ప్రభు నీ సన్నిధిలో ప్రభు నాయన విజ్ఞాపన రూపంలో ప్రభు నీకు ప్రభు తెలియజేసే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు.
అవి మా జీవితంలో నెరవేరేలాగిన కృప చూపించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన, ఇంకా ప్రభా నాయన సెప్టెంబర్ మాసంలో ఉన్నాం తండ్రి నాయన, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయ్యా తండ్రి నాయన. తండ్రి నూతన సంవత్సరం ప్రభా 2026వ సంవత్సరానికి దగ్గరలో ఉన్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. మా ప్రియులకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ప్రభా. విడుదల కలిగి చేయండి అయ్యా, సమస్యల నుంచి, బంధకాల నుంచి తొలగించండి అయ్యా కృపగల దేవా. ప్రతి ఒక్కరికి వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అయ్యా. వారిని మేళతో నింపండి, సంతోషంతో నింపండి. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.